హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు షాము స్వామి వ్లాగ్స్. ఈరోజు శుక్రవారం కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి గుడికి అయితే వెళ్ళానండి. మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. చూడండి, కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి రూపాన్ని కల్లారా చూసి మనసారా నమస్కారం చేసుకోండి. కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం ఇక్కడ వల్లీస్వామి ఆశ్రమం నందు హెచ్ఎల్సి కెనాల్, అనంతపురం కెనాల్ దగ్గర ఉంటుందండి. ఇక్కడైతే ప్రతి శుక్రవారం భజన కార్యక్రమం కానివ్వండి, కుంకుమార్చన కానివ్వండి, పల్లకి సేవ కానివ్వండి, చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ప్రతి శుక్రవారము భలే కన్నుల పండుగగా జరుగుతుంది. అలాగే పల్లకి సేవ కూడా అలాగే జరుగుతుంది. ప్రతి అమావాస్యకి, పౌర్ణమికి అలా అఖండ దీపం అయితే వెలిగిస్తారు. ఇప్పుడు అమ్మవారు అయితే పల్లకి సేవకి వెళ్ళి తిరిగి మళ్ళీ యథావిధిగా గుడికి అయితే తిరిగి వచ్చింది. తీసుకొచ్చారు కదా. ఇప్పుడు అలా పల్లకిని తీసుకొచ్చిన తర్వాత స్వామివారు వచ్చి అమ్మవారికి కొబ్బరి దిష్టి తీసి కొబ్బరికాయ అయితే కొడతారండి. ప్రతి అమావాస్యకి, పౌర్ణమికి ఆలయం ముందర అఖండ దీపం అయితే వెలిగిస్తారండి. కంపల్సరిగా ప్రతి అమావాస్య, పౌర్ణమికి కూడా చాలా బాగా జరుగుతుంది. చాలా మహిమగల అమ్మవారు. మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్ముకొని ఏదైనా కార్యం కానీ తలపెట్టామనుకోండి, ఖచ్చితంగా కంపల్సరిగా మనం అనుకున్న విధంగా జరుగుతుంది. చూసారా, అమ్మవారికి కూడా అలా దిష్టి తీసి హారతి ఇచ్చి అమ్మవారిని లోపలికైతే తీసుకెళ్తారు. అఖండ దీపం చూడండి అక్కడ ఉంది కదా గుడి ముందర. అలా ప్రతి అమావాస్య, పౌర్ణమికి అలా వెలిగిస్తారు. ప్రతి శుక్రవారం కూడా చాలామంది జనాలు కూడా వస్తూ ఉంటారు. భజన పోటీలుగా భజన పాటలు కానివ్వండి, ఒకరిని మించి ఒకరు అలా పాడుతూ ఉంటారు. చూడండి, అమ్మవారి పల్లకి కింద అయితే ఇలా అమ్మవారిని నమస్కారం చేసుకొని అమ్మవారి పల్లకి కింద అలా వచ్చి కింద నుండి స్ట్రైట్గా అలాగే అఖండ దీపం దర్శనం చేసుకొని గుడి లోపలికి అయితే వెళ్తారు. ప్రతి ఒక్కరూ అలా అయితే వెళ్తారు. చూడండి, చాలా బాగా ఉంది కదా. మీరు కూడా ఇంకా ఎవరికైనా ఈ గుడి గురించి తెలియకపోతే మన అనంతపురం వాళ్ళకి ఈ వీడియో చూసినట్లయితే తప్పకుండా ప్రతి శుక్రవారం గుడికి అయితే కంపల్సరీగా రండి. చాలా బాగుంటుంది. ఒక 6 గంటల నుంచి 9 గంటల వరకు చాలా బాగా జరుగుతుంది. మనశ్శాంతిగా అమ్మవారిని దర్శనం చేసుకొని హారతి తీసుకొని తీర్థప్రసాదం తీసుకొని వెళ్ళొచ్చు. చూసారా అమ్మవారు ఎంత బాగుందో. జనాలు విపరీతంగా వచ్చారండి. కాబట్టి నేనైతే దగ్గరగా వెళ్ళి అమ్మవారిని ఫోటో అయితే తీసుకోలేదు. ఓం బ్రహ్మాయ నమః. ఓం విభూతే నమః. ఓం సురభే నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాతే నమః. ఓం పద్మాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం సుతయ నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వదాయ నమః. ఓం సుదాయ నమః. ఓం ధాన్యాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం లక్ష్మీ నమః. చూశారు కదండి, భజన కార్యక్రమం అలాగే ఉంటుంది. కుంకుమార్చన కూడా ఎంత బాగా, ఎంత ప్రశాంతంగా స్వామి అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుతూ ఉంటే మనం వాళ్ళే ప్లేట్లు, అమ్మవారి ప్రతిమ గల ప్లేటు మనకిస్తారండి. అక్కడ అమ్మవారి పాదాల మీద కుంకుమ కూడా ఇస్తారు. వాళ్ళే కుంకుమతో అర్చన చేస్తూ ఉండాలి స్వామి చదివిన విధంగా.
అమ్మవారిని చూసి దండం పెట్టుకొని హారతి కళ్ళకు అద్దుకోండి. అమ్మవారి కుంకుమ అర్చన అయిపోయిన వెంటనే ప్లేట్లు వాళ్ళకి ఇచ్చేసి ఒక చిన్న కవర్ అనేది వాళ్ళు ఇస్తారు. ఆ అర్చన చేసిన కుంకుమ మాత్రం మనం ఇంటికి తెచ్చుకోవచ్చునండి. చూసారా, అమ్మవారి కుంకుమ అర్చన అయిపోయింది, హారతి కూడా అయిపోయింది కదా. ఇప్పుడు తీర్థ ప్రసాదం దగ్గరకు వచ్చారు. తీర్థము లోపల గుడి లోపల కూడా తీర్థం తీసుకొని బయటకు వచ్చి మళ్ళీ ఇక్కడ ప్రసాదం అనేది తీసుకుంటారు. తీర్థం ప్రసాదం తీసుకొని ప్రశాంతంగా కూర్చొని తిని మళ్ళీ ఒకసారి అమ్మవారిని చూసి నమస్కారం చేసుకొని వెళ్తూ ఉంటారు. చూశారు కదా, అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉంది. ఈ వీడియో నేను తీయలేదండి, వేరే అబ్బాయి తీశారు, అందుకే సరిగా తీయలేదు. కానీ మీతో షేర్ చేసుకోవాలి అమ్మవారి గురించి అనుకొని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ నేను క్లారిటీగా నీట్గా తీసి మీకు అంతా చూపిస్తాను అమ్మవారి ఆలయం అనేది. చూశారు కదా, అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ప్రతి శుక్రవారం ఇలాగే చాలా బాగా జరుగుతుంది. అది కాక ఈ వారం ఎక్కువ విపరీతంగా జనాలు వచ్చారండి. అందుకే నేను సరిగా గుడి లోపలికి పోయి దగ్గరగా అమ్మవారిని కూడా ఏమీ తీయలేదు వీడియో. చూశారు కదా, అమ్మవారి ఆలయము చిన్నదే అయినా అమ్మవారి మహిమ మాత్రం చాలా గొప్పది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా లైక్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. బాయ్.